నేను అడుగుతున్నాను, దేవుడు ఎన్నిసార్లు చెప్తున్నాడు నీకు? ఎన్నిసార్లు చెప్తున్నాడు దైవజనుడి ద్వారా? ఎన్నిసార్లు చెప్తున్నాడు దైవజనుడి ద్వారా? నిన్ను ఖండిస్తున్నాడు దేవుడు, హెచ్చరిస్తున్నాడు, బుద్ధి చెప్తున్నాడు. ఎందుకు మాట ఏంట్లా? మాట వినకపోతే శ్రమ కదా? మాట వినకపోతే నీ నష్టాన్ని నువ్వే కొని తెచ్చుకున్నవాడు కాదా? మాట వినే ప్రజలుగా మీరు ఉండాలి. నీ దైవజనుడి ద్వారా దేవుడు నీకు ఏ వర్తమానాన్ని అయితే ఇస్తున్నాడు, ఏ వాక్యం అయితే, ఏ ఉపదేశ క్రమం నీకు అనుగ్రహించబడుతుందో దాని ప్రకారం నువ్వు జీవించకపోతే నువ్వు ఏమి చేసినా వృధాయే. ఒక్కటి నీలో కొదువుగా ఉంది అంటున్నాడు దేవుడు. ఆ ఒక్కటి లేనప్పుడు నువ్వెందుకయ్యా, నీ పని ఎందుకు? దేవుడు అంట 1, 2, 3, 4 సార్లు గద్దింతాడంట. ఆ తర్వాత నీకు చెప్పడం. నువ్వు అనుకుంటావు దేవుడే తలదించాడు అనుకుంటాట. దేవుడు తలదించడం, నీ పోస్ట్ని తీసేస్తాడు దేవుడు. తన దగ్గర నీకు స్థానం ఉంటుందో తీసి పడతాడు పక్కన. ఎందుకు? వీడు వెధవా. వీడికి ఎన్నిసార్లు చెప్పిరా? దిద్దుకునే గుణం, సరి చేసుకునే అనుభవం వీడికి లేదు. ఇంకా సరే వదిలేద్దాం, ఇంకా వాడి గురించి మాట్లాడుకో, నో కామెంట్స్, వాడి గురించి చెప్పొద్దు. నేను నీకు చెప్పినా వాడికి నువ్వు చెప్పకో, వాడికి ప్రార్థన చేయకు. దేవుడు నీకు ఎన్నిసార్లు చెప్తున్నాడు? సరి చేసుకో, సరి చేసుకో, సరి చేసుకో, సరి చేసుకో, సరి చేసుకో. 1, 2. దేవుడు 4 సార్లు చెప్తే నేను 40 సార్లు చెప్తున్నాను.